వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సింహాపురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుమల నాయుడుని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల నాయుడుపై దాడి చేసిన వారిలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులు కూడా ఉన్నారన్నారు. అందుకే నేను ఎన్ని రోజుల క్రితమే నా చేంబర్లో మీటింగ్ పెట్టా ఇక్కడ ఆదిత్యనగర్. బాలెట్పాటి కృష్ణారెడ్డిని వార్నింగ్ ఇవ్వటం దోకాడిచ్చిన ఏం లేదని. చాలా దురదృష్టకరం. ఈరోజు ఇక్కడ నెల్లూరు రూరల్ క్యాండిడేట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అతను 5 years 2014 నుంచి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీలు దౌర్జన్యాలు, అక్కడ మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి సిపిఎంకి సంబంధించిన ఒక అడ్వకేట్ కార్యాలయంకి పిలిపించటం, ఆస్తులు అగ్రిమెంట్ అయిన వాటిని కొట్టడము, అక్కడికక్కడ సంతకాలు పెట్టించుకోవటం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. మితిమీరిపోయింది. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది? 3 కేసుల్లో ముద్దాయి. అంతకుముందు బెట్టింగ్ కేసుల్లో ఎస్పీ రామకృష్ణ గారు పంపిస్తే జనాన్ని వేసుకొని పోలీసులకు అరెస్ట్ కాకుండా బెదిరించి వెనక్కి పంపించాడు. నిన్న పోలీస్ స్టేషన్ నుంచి ముద్దాయిల్ని దౌర్జన్యం చేసి అర్ధరాత్రి 12:40కి తీసుకుపోయాడు. అంతకుముందు రౌడీ షీటర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ షీటర్. ఈరోజు ఏంటి పరిస్థితి? తిరుమల నాయుడు టీఎన్ఎస్ఎఫ్ లీడర్ని అజీజ్ బాయ్కి ఈరోజు ఫస్ట్ టైం 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీ చదువుకున్న వ్యక్తికి తెలుగుదేశం టికెట్ ఇస్తే ఆయనకు అంత లెక్క లేకుండా పోతుంది. సాయిబుకి చేస్తావా, ముస్లింకి చేస్తావా, చేస్తే మీ అంత చూస్తానని చెప్పేసి నేను నెల రోజుల క్రితమే మా కార్యకర్తలందరినీ అప్రమత్తం చేశాను. నేను పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాము. ఈరోజు అతను చనిపోయి ఉంటే ఏం కావాలి ఆ కుటుంబం? తిరుమల నాయుడికి తల మీద దాడి చేసి ఆ వీధిలో ఉండే ఆడోళ్ళు అడ్డం తిరగకపోతే, గుంపుగా ఎదురు తిరగకపోతే చనిపోయి ఉండేవాడు. తల మీద కాళ్ళ మీద అంత తీవ్రంగా అటాక్ చేస్తే, దాడి చేస్తే చెప్తా ఉన్నాడు తిరుమల నాయుడికి 10 రోజుల నుంచి చెప్తున్నాడు, నిన్ను వదిలిపెట్టను, చేస్తావా లేదా? అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య ఫోన్ చేస్తుంది తిరుమల నాయుడికి, నువ్వు మాకు చేయాలా అని చెప్పి. అక్కడ వావులేటిపాడులో కృష్ణారెడ్డి ఇంటికి పోయి బెదిరిస్తారు. వెంకయ్య కార్పొరేటర్ అల్లుడిని తీసుకుపోయి ఆఫీసుకు తీసుకుపోయి కొడతాడు. నెల రోజుల క్రితం ప్రచారంలో భాగంగా తీసుకుపోయి కొడతాడు. నెల్లూరులో ఇటువంటిది ఎప్పుడు మేము చూడలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నా, మీరు బెట్టింగుల్లో ముద్దాయిలకి, కల్తీ మద్యం ఇచ్చి జనాన్ని చంపిన వాళ్ళకి, పక్కనుండే పొలాలు కబ్జా చేసిన వాళ్ళకి, నకిలీ పత్రాలు సృష్టించిన వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తే మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఏదో తాత్కాలికంగా అక్కడికక్కడ ఏదైనా ఘర్షణలు వస్తాయి ఎలక్షన్స్ దగ్గరనో, ఎమోషన్స్ ఆవేశాల్లో. సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు కొట్టండి వాడిని, నరకండి వాడిని, చంపేస్తాం వాడిని అని అంటే, ఒక ఎమ్మెల్యే ఏం పోలీసులు అయితే రమ్మను, ఆయన వాడిన భాష, గోవర్ధన్ రెడ్డి వాడిన భాష ఇడమేపల్లిలో ఎప్పుడన్నా చూసామా? వీధి రౌడీల కంటే ఘోరంగా మాట్లాడుతూ ఉంటే చట్టాలు ఏమన్నా, నేను ఒక్క మాట అంటున్నాను, ఒక్క కేసులో ఉన్నోళ్ళని ఎలక్షన్ కాబట్టి వచ్చి సంతకం పెట్టమన్నారు, బైండ్ ఓవర్ సంతకం పెట్టించినారు, సర్వేపల్లిలో కూడా పెట్టించారు. 7 కేసుల్లో ఉండే సర్వేపల్లి ఎమ్మెల్యేని పిలవరా? 3 కేసుల్లో ఉంటే రౌడీ షీట్లను చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు 7 కేసుల్లో ఉంటే రౌడీ షీట్ చేయరా? నెల్లూరు రూరల్ 3 కేసుల్లో ఉంటే చేయరా? బైండ్ ఓవర్ చేయించుకోరా? కావలి ఎమ్మెల్యేని పిలవరా? మామూలు కామన్ మ్యాన్ మాత్రం ఒక్క కేసులో ఉంటే రా పెట్టు అంటే చట్టాలకు అతీతమా? ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఎమ్మెల్యేలకి?
ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు. సో ఇవి విచ్ వెరీ క్లియర్. అడిషనల్ ఎస్పీ వీళ్ళు వైసీపీ ఆఫీస్లో వాళ్ళ మొఖాలు చూస్తే తెలిసిపోతుంది కదా ఏ ఆఫీస్లో పనిచేసేది. ఎన్ని రోజులు చేస్తారు మీరు రౌడీజం? జనం తిరగబడేదాకా. వెంకటాచలం పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి ఆడ ఈనాడు రిపోర్టర్ మీదకి బూతులు మాట్లాడుతూ పైకి పోతారు. ఈనాడు రిపోర్టరు ఒక కేసు నమోదైంది అని ఒక చిన్న ముక్క రాసిన దానికి మీరు బూతులు మాట్లాడి కొట్టేదానికి పోతే, సాక్షి రిపోర్టర్లు రాసే ఘోరమైన రాతలు మా మీద, సాక్షి రాసే ఘోరమైన రాతలు ఎంతమందిని కొట్టాలి మేము? మా కుటుంబాలని పచ్చి అవాస్తవాలు. నీ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉత్తములు. ఏది 7 కేసులున్నా సాక్షికి, ఆయన పెద్ద పైనుంచి దిగొచ్చాడు. ఏ కేసులు లేని 40 ఏళ్ళు రాజకీయంలో మచ్చ లేకుండా బతికినోడు మాత్రం దోచుకుంటున్నారు దొంగలు నీ సాక్షిలో. ఈనాడు రిపోర్టర్ మీదకి పోతాడా? గోవర్ధన్ రెడ్డి సమక్షంలో గోవర్ధన్ రెడ్డి ఫాలోయర్సా? ఇది ఎక్కడికి పోతుంది అంట, నేను ఎక్కడికి దారి తీస్తుంది అంట జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా అని అంటుండా. జిల్లాలో నాయకులు ఏం చేస్తున్నారు? సీనియర్లు మీరు కూడా కానివ్వండి అని చెప్తున్నారా?